ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దేవునికే మహిమ కలగాలి. ఎందుకంటే అన్ని విషయంలో నీ కృపనిచ్చి నడిపిస్తున్నటువంటి దేవుని బట్టి నువ్వెంతగానో ఆనందించాలి. ఆయన నీ పక్షంగా ఉన్నాడని నీకు తెలిసినప్పుడు నీకెంతో సంతోషం కలుగుతుంది. ఈ ఉదయకాలాన్ని అయితే ఆయన నీ పక్షంగా ఉండి సమస్తాన్ని చక్కపెట్టడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చూసినప్పుడు, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. అన్ని విషయాలకి చాలినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మనుషులు తన జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నాడు, కానీ కొన్ని సమయాల్లో దేవుని సహాయం లేకపోతే తాను జీవించలేనని తెలుసుకున్నప్పుడు, కొన్ని పనులైతే ప్రభువు మాత్రమే చేయగలడని గ్రహించినప్పుడు, వారు మొరపెట్టక మునిపే ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో బలపరిచాడు. తన వైపు నిజంగా ఆశ కలిగి తన వైపు చూసేటువంటి వారందరి విషయంలో ఆయన మార్చగలడు, ఆయన బలపరిచాడు, గొప్ప కృపతో నింపాడు. అలా ప్రభు అయినటువంటి ఆయన అన్ని విషయంలో అందరికీ సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు జీవితంలోనైతే ఆయన ఎన్నోసార్లు తప్పించాడు. ప్రతివిధమైన కీడులో నుంచి తప్పించి తన పరిచర్య కొరకు అతన్ని ఏర్పాటు చేశాడు. అనేక స్థలాలకి అతను వెళ్ళేలాగా అతనికి సహాయం చేశారు. కనుక ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరిని కూడా బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21-23 వచనాల్లో తన దగ్గర నమ్మకంగా ఉన్నటువంటి ప్రతి దాసునితో అతను చెప్పాడు, నువ్వు నా నమ్మకమైనటువంటి మంచి దాసుడు, నువ్వు అన్నిట్లో నమ్మకంగా ఉన్నావు, ఇంకా నీకు శ్రేష్టమైనటువంటి వాటి మీద నేను నియమిస్తానని అతడు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరిని లేవనెత్తడానికి ప్రభు అన్ని విషయాల్లోనూ కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ ఎన్నోసార్లు ఆయన మనతో ఉన్నారు లేదనేటువంటి ఆలోచన బట్టి ఎంతోమంది బలహీనపడిపోతూ ఉంటారు. వారి శక్తికి మించినటువంటి భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు, దేవా నువ్వు నాతో ఉన్నావా అని వారు మొరపెడుతూ ఉంటారు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 31-32 వచనాల్లో, సీమోను సీమోను, ఇదిగో మీ అందరినీ దుష్టుడు జల్లించాలని చూస్తూ ఉన్నాడు, కానీ నీ విశ్వాసం అయితే బలహీనపడకుండా ఉండాలని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఉదయకాలాన్ని ఏ రకాల పరిస్థితులు అయితే నువ్వు ఉన్నావో ఆయా రకాల పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడా ఆయన కృప చూపించి నేను నడిపిస్తారు. కాబట్టి ఆయన నిన్ను మర్చిపోలేదు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి నువ్వు సంతోషించాలి. కనుక అనేక సార్లు అనేక రకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఆదరణ తక్కువైనప్పుడు, ఇంకా రకరకాల బలహీనతలు ఆవరిస్తూ ఉన్నప్పుడు, ప్రభు అయితే ఖచ్చితంగా నిన్ను ఆదుకుని బలపరుస్తానని ఉదయకాలాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు, నీకు ఎటువంటి సహాయం దొరకలేనప్పుడు, నీ మార్గాలన్నీ కూడా మూసుకుపోయినప్పుడు అనిపించినప్పుడు, దేవుడు ఖచ్చితంగా ఈ దినాల ద్వారాన్ని తెరిచి నిన్ను ఆయన సన్నిధితో నింపి నడిపించడానికి శక్తిమంతుడు. కాబట్టి భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పీల్చుకొనినవాడా, నీవు నా దాసుడివని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఈ వాగ్దానం ఖచ్చితంగా ఈ దినమున నీతో ఉంది, నీలో ఉంది, అది నీలో పనిచేస్తుంది. దాన్ని బట్టి నువ్వు స్తుతించు. ప్రభు ఉదయకాలాన్ని దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా ఈ వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరూ బలము పొందుకొని గొప్ప సన్నిధి సమాధానంతో నింపబడిన ఆయన మీ కార్యాలు చూడడానికి సహాయం అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.